ప్రెగ్నెంట్ లేడీస్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ science.com. ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి ప్రెగ్నెన్సీలో అసలుకి గర్భిణీ స్త్రీ అనేది ఏం తినాలి అనే విషయాన్ని అయితే మనం తెలుసుకుందాము. మనము ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి మన అమ్మ కానివ్వండి, అత్త వాళ్ళు కానివ్వండి, పక్కంటి వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరు ఏదో ఒక సలహా అనేది ఇస్తూనే ఉంటారు. ఎలా ఉండాలి, ఏం తినాలి, ఏం చేయాలి అనేది మనకి సలహాలు అనేది ఇవ్వని వారంటూ ఉండరు అండి. వాళ్ళ అనుభవాలు, వాళ్ళ ప్రెగ్నెన్సీలో తిన్న ఆహారం అనేది మనం కూడా తినాలి అని అయితే చెప్తూ ఉంటారు. కానీ మనం చెకప్కి వెళ్తే డాక్టర్ ఏమో మరో విధంగా అయితే చెప్తారు. వీళ్ళ మాట వినాలా, వాళ్ళ మాట వినాలా కూడా మనకు అసలు అర్థం కాదు. అదీ కాక మనకి అసలుకి స్టార్టింగ్లో వికారం, వాంతులతో ఆహారం చూస్తేనే కడుపులో తిప్పే పరిస్థితుల్లో మనమైతే ఉంటే వీళ్ళైతే రకరకాలుగా అయితే చెప్తూ ఉంటారు. అప్పుడు గర్భిణీ స్త్రీ చాలా కన్ఫ్యూజన్ అయితే ఫీల్ అవుతూ ఉంటుంది. అసలు నేను ఎటువంటి ఆహారం అనేది తీసుకోవాలి అని. ఈ ప్రెగ్నెన్సీని 3 ట్రైమిస్టర్గా అయితే డివైడ్ చేశారు. నేనైతే ఇప్పుడు ట్రైమిస్టర్స్ వారీగా ఏ ట్రైమిస్టర్లో ఎటువంటి ఆహారం తీసుకోవాలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మొదటి 3 నెలలు వచ్చేసరికి మనకి ఎక్కువగా తల అనేది తిరగటం, వాంతులు అవ్వటం, చాలా నీరసంగా అయితే ఉంటుంది. ఇది చాలా సహజం అండి. అయితే ఈ వాంతులు అనేది చాలా ఎక్కువగా కనుక ఉంటే మీరు డాక్టర్ని అయితే కన్సల్ట్ అయ్యి డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ మాత్రమే యూజ్ చేయండి. మీ సొంతగా అయితే మెడిసిన్ అనేది అస్సలు అయితే యూజ్ చేయొద్దు. అలాగే మీరు ఫస్ట్లో వాంతులు వికారంగా ఉంటుంది కాబట్టి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ అయితేనే తీసుకోండి. అలాగే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రూట్స్ నుంచి తీసుకున్న జ్యూసెస్ మాత్రమే తాగండి. ఆకుకూరలు, పాలు, పెరుగు వంటివి తింటూ అయితే ఉండండి. అలాగే ఫాస్ట్ ఫుడ్స్, ఈ చిప్స్ ఇటువంటి వాటికి దూరంగా అయితే ఉండండి. లిక్విడ్స్ వచ్చేసరికి కొబ్బరి నీళ్ళు, మజ్జిగ అయితే తినండి. అవే కానీ రెడీమేడ్గా తయారు చేసిన జ్యూసులు, ఈ కోకోకోలాలు, పెప్సీలు ఇటువంటివి తాగకండి. కాఫీలు, టీలు వీటిల్లో కెఫెన్ అనేది ఉంటుంది. వీటి వల్ల మీకు కడుపులో అనేది తిప్పి వాంతులు అవ్వడానికి కారణమవుతుంది. బిడ్డ యొక్క ఎదుగుదలకు కూడా ఇది ఎంతగానో చెడైతే చేస్తుంది అన్నమాట. అలాగే మీకు నిద్రలేమి సమస్యలకు కూడా ఈ కెఫెన్ అనేది యూజ్ అయితే అవుతుంది. సో ఈ కెఫెన్ ఉన్న పదార్థాలన్నిటికీ దూరంగా అయితే ఉండండి. 3 నెలల్లో దూర ప్రయాణాలు అనేది అస్సలు అయితే చేయకండి. అలాగే ఎక్కువగా నడవటము, మెట్లు ఎక్కి దిగటం లాంటివి చేయకండి. మీరు ఫుడ్ అనేది తీసుకున్నాక ఒక 5 మినిట్స్ అనేది జనరల్ వాక్ అయితే చేస్తే సరిపోతుంది. మీకు ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది. వాంతులు కూడా అవ్వకుండా అయితే ఉంటాయి. 4 నుంచి 6 నెలలు వచ్చేసరికి మీరు డాక్టర్ని అడిగి ఐరన్, కాల్షియం టాబ్లెట్స్ అయితే మనకి ఈ 4 నుంచి 6 నెలల్లో స్టార్ట్ అయితే చేస్తారనమాట. మీరు హీమోగ్లోబిన్ లెవెల్ వచ్చేసరికి 11% అయితే ఉండేటట్లయితే మీరు చూసుకోండి. 11% కంటే తగ్గకుండా మీరు ఐరన్ ఫాలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అయితే యూజ్ చేయండి. ఫాలిక్ యాసిడ్ టాబ్లెట్స్ వల్ల బిడ్డ యొక్క ఎటువంటి లోపాలు అనేది లేకుండా అయితే పుడుతుంది. ఐరన్ వల్ల మీకు బ్లడ్ పర్సంటేజ్ అనేది తగ్గకుండా బ్లడ్ అనేది బాగా ఇంప్రూవ్ అయితే అవుతుంది. సో మీరు ఐరన్ ఫాలిక్ యాసిడ్ టాబ్లెట్స్ డైలీ వేసుకోండి. అలాగే ఐరన్ ఫాలిక్ యాసిడ్ ఉన్న ఫుడ్స్ అనేవి తీసుకుంటూ అయితే ఉండండి. మనకి కడుపులో ఉన్న బిడ్డ అవయవాలు అప్పుడప్పుడే పెరుగుతూ ఉంటాయి కాబట్టి మెదడు అనేది బాగా పెరగాలి అంటే omega-3 అనేది కావాలి. ఈ omega-3 అనేది అవిసె గింజల్లో ఉంటాయి అన్నమాట. అలాగే కొన్ని రకాల ఫిషెస్లో అయితే లభిస్తాయి omega-3 అనేది. వాటిని తీసుకుంటూ అయితే ఉంటే సరిపోతుంది. సెకండ్ ట్రైమిస్టర్ వచ్చేసరికి 4 నుంచి 6 నెలల్లో మీరు వాకింగ్ అనేది ఇంకొంచెం టైం అనేది పెంచండి. అంటే 10 మినిట్స్ అయితే వాకింగ్ అయితే చేస్తే సరిపోతుంది. చివరి 3 నెలలు వచ్చేసరికి మీరు వాకింగ్ అనేది డైలీ చేయండి, ఉదయము సాయంత్రము. అలాగే కొన్ని చిన్న ఎక్సర్సైజెస్ అనేవి చేస్తూ అయితే ఉండండి. మీ ఇంట్లో పనులు అనేది మీరు చక్కగా అయితే చేసుకుంటూ అయితే ఉండండి. మీరు ఒక్క చోటే అస్సలు కూర్చోకండి. మీరు మీ పనులు మీరు చేసుకుంటూ గంటకి ఒక్కసారైనా ఒక 5 నిమిషాలైనా వాకింగ్ అనేది చేస్తూ ఉండండి. వీలైనంత వరకు విశ్రాంతి అయితే తీసుకుంటూ అయితే ఉండండి. స్పైసీ ఫుడ్స్, ఇంట్లో చేసుకున్న నిల్వ పచ్చళ్ళు వాటికి దూరంగా అయితే ఉండండి. చక్కగా డ్రై ఫ్రూట్స్, మంచి ప్రోటీన్ ఉండే ఫుడ్స్, గుడ్డు, పాలు, మాంసము ఇటువంటి ఆహారం అనేది తీసుకుంటే మీకు చక్కగా బరువు అనేది బిడ్డ లోపల పెరుగుతూ ఉంటుంది. మీకు కూడా హెల్త్కి చాలా అయితే మంచిది. సో మీ ప్రెగ్నెన్సీ మొత్తంలో మీరు ఇటువంటి డైట్ అనేది మీరు ఫాలో అయితే మీకు డెలివరీ అనేది చాలా సులభంగా అయితే అవుతుంది. ట్రైమిస్టర్స్ వారీగా ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అనేది క్లారిటీ అయితే చెప్పానని అనుకుంటున్నాను. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.